ఓకే. ఓకే. ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. మనం జగద్గురు శంకరాచార్యుల వారు మనకు దయచేసినటువంటి వివేక చూడామణిలో పోయిన వారం విషయాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏ విధంగా మనకు సాధనకు ఆటంకాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ వైరాగ్యం భావ వైరాగ్యం అని వస్తు వైరాగ్యం అని ఉంటుందని అనుకున్నాం. ఇందులో భావ వైరాగ్యం ఉండాలి కానీ వస్తు వైరాగ్యం ప్రయోజనం లేదు అనే మాట కూడా మనం ఆ నిర్ధారణకు వచ్చాం అనుకున్నాం. తర్వాత ఏం చెప్తున్నారంటే స్వామి, మోక్షస్య కాంక్షా యది వై తవాస్తి త్యజాతి దూరాద్ విషయాన్ విషం యథా పీయూషవత్తోషదయా క్షమార్జవ ప్రశాంతి దాంతిర్భజ నిత్యమాదరాత్. మోక్షస్య కాంక్షా యది వై తవాస్తి. నాయన, యది ఇఫ్ ఒకవేళ తవ నీకు మోక్షస్య కాంక్ష అస్తి మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక ఉంటే, నీకు మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక ఉంటే, అతి దూరాత్ చాలా దూరము నుంచే విషయాన్ విషం యథ విషయాలను శబ్దస్పర్శ రూపరసగంధాలను విషం యథ విషము వలె త్యజ వదిలిపెట్టు. దగ్గరికే దూరంగా ఉండు, దూరం నుంచే వదిలిపెట్టు, విషయాలను దూరం నుంచే వదిలిపెట్టు. ఎందుకని? విషయము అంటేనే విషం. విషాన్ని నువ్వు దగ్గరకు తీసుకొని కొంచెం రుచి చూసి వాసన చూసి దాంట్లో వేలు పెట్టి ఆ తర్వాత వదలవు. అది విషయం విషయం విషం అని తెలియగానే దూరం నుంచే వదిలేస్తావు. అట్లాగే దూరాత్ దూరము నుండే త్యజ వదిలిపెట్టేయి. ఎంత దూరం నుంచి? అతి దూరాత్ చాలా దూరం నుంచే. అంటే సమీపంలో కూడా వెళ్ళొద్దు అని దాని అర్థం. నువ్వు సమీపంలో కూడా వెళ్లకుండా విషయాలనేటువంటి విషాన్ని వదిలిపెట్టు. ఎప్పుడు? ఇది మోక్షకాంక్ష తవ అస్తి. నీకు ఒకవేళ మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక ఉంటే. నాకేం మోక్షాన్ని పొందాలనే కోరిక లేదండి, నీ ఇష్టం, దాని గురించి నీకేం చెప్పడం లేదు అంటే, ఇది ఎవరికి చెప్తున్నాడంటే ముముక్షువైనటువంటి వాడికి ఈ శాస్త్రాన్ని చెప్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శాస్త్రానికి అధికారి ముముక్షువు. ముముక్షువు కానటువంటి వాడు
దీన్ని గురించి ఆర్గ్యూ చేయాల్సిన పని లేదు, ఆలోచన చేయాల్సిన పని లేదు, దీన్ని చదవాల్సిన పని లేదు, వినాల్సిన అవసరం లేదు. ఎవడో ఒకడు ఆ, కాలం ఎట్లయిపోయిందంటే అదెందుకు ఇదెందుకు అని వాదన చేస్తూ ఉంటారు. బాబు, నువ్వు మోక్షాన్ని కోరుకుండేటట్లయితే నువ్వు ప్రశ్నించు. నువ్వు మోక్షం గురించిన ఆలోచనే చేయనప్పుడు నువ్వు దీని గురించి ఆలోచన చేయడం ఏమీ లేదు, దీని గురించి ఆర్గ్యూ చేయడానికి ఏమీ లేదు. చేజా, దీన్ని కూడా వదిలేయి. మోక్షం కావాలనుకునేవాడికి విషయాలు విషం, విషయాలు కావాలనుకునేటువంటి వాడికి మోక్షం విషం. కాబట్టి నువ్వు మోక్షాన్ని కూడా వదిలేయి, ఏమి ఇబ్బంది లేదు. ఇది విషయమే కావాలనుకున్నప్పుడు మోక్షం గురించి పట్టించుకోవద్దని వదిలేయి. అది కావాలనుకున్నప్పుడు దీన్ని వదిలేయి. అంతేగాని నాకు మోక్షం కావాలని ఉంది కానీ విషయాలను అనుభవించకుండా ఎట్లండి అని అనకు. ఈ ద్వైతీ భావం ఉండకూడదు, ఈ డ్యూయల్ నేచర్ ఉండకూడదు. అయితే సరే, వదిలేస్తాం, శబ్ద స్పర్శ రూప రసగంధాలను వదిలేస్తాం. మరి దేన్ని పట్టుకోవాలి? ఏదో కాలంబన అయితే ఉండాలి కదా. శరీరం ఉంది కాబట్టి, ఆ శరీరానికి ప్రారంధం ఉంది కాబట్టి, ఆ శరీరంలో బుద్ధి పనిచేస్తుంది కాబట్టి, వివేకం ఉంది కాబట్టి, ఇది వద్దు అని అనుకున్నప్పుడు ఇంకేదో ఒకటి దాన్ని రీప్లేస్ చేసేది ఒకటి ఉంటది. మనం మాట్లాడుకున్నాం, ఇది వద్దు అంటే అర్థం ఏంటంటే అది నీకు ఆ రూపంలో వద్దని కానీ, లేదా అది నీకు నచ్చకపోవడం కానీ, లేదా నీకు దాని మీద వైరాగ్యం ఉండడం కానీ అని 3 రకాలుగా ఉంటుందనేది ఇంతకు ముందు తరగతిలో మనం చెప్పుకున్నాం. సరే, వద్దు అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఇది వద్దు, ఇంకో ఏదో కావాలి. నాకు ఎర్ర చొక్కా వద్దు అంటే అర్థం ఏంటంటే చొక్కా వద్దని కాదు. ఎర్ర చొక్కా వద్దు, తెల్ల చొక్కా అయితే సరే. నాకు టిఫిన్ వద్దు అంటే దాని అర్థం వేరు. నాకు ఉప్మా వద్దు అని అంటే దాని అర్థం వేరు. నాకు ఉప్మా వద్దు అంటే అర్థం ఏంటి? టిఫిన్ వద్దని కాదు. నువ్వు ఇడ్లీనో దోశనో చేస్తే తింటాను దాని అర్థం. కాబట్టి ఇక్కడ ఒకటి వద్దు అని అంటున్నాడంటే దాని బదులు ఇంకేమైనా తీసుకోవచ్చునా? తీసుకోవచ్చయ్యా. పీయూషవత్ నిత్యం ఆదరాత్ భజ. నిత్యం, ప్రతినిత్యము, ఆదరాత్తు చాలా ఇష్టంతో ప్రేమతో, పీయూషవత్తు అమృతం లాగా భజ సేవించు, తీసుకో. వాటిని వదిలేసినావు, అది విషం కాబట్టి వదిలేసినావు. అమృతం ఉంది, తీసుకో. అమృతం ఏమిటి? నంబర్ 1, తోష. ఫస్ట్ లక్షణం పీయూషవత్ తోష. తోష అంటే సంతోషం. రెండవది దయా, దయాగుణం. మూడవది క్షమ, క్షమించే గుణం, ఓర్పు. ఆర్జవ, నాలుగవది రుజు మార్గం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ప్రశాంతి, పీస్ఫుల్ గా ఉండడం, శాంతంగా ఉండడం. దాంతీహి, బహువచనం, దాంతి ఇంద్రియ నిగ్రహం. వీటిని భజ. కాబట్టి నాయన, శబ్ద స్పర్శ రూప రసగంధాలు వదిలేసిన తర్వాత నువ్వు దేన్ని భజించవచ్చు అంటే తోష, సంతోషాన్ని. నువ్వు నిత్యం సంతోషంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటున్నాడు? సంతోషం ఎట్లా వస్తుంది నీకు?
సంతోషం రావడానికి మార్గం ఏముంది? నువ్వు కోరుకున్నది రావాలి, లేదా నువ్వు వద్దనుకున్నది పోవాలి. అది తోషం. నువ్వు ఏం కోరుకుంటున్నావు? మోక్షస్య కాంక్ష. మోక్షాన్ని కోరుకుంటున్నావు, బంధాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు అది వస్తే కదా నీకు సంతోషం. అంటే అది రావడానికి కావలసినటువంటి జన్మం వచ్చింది, అందుకని సంతోషం కావట్లేదు. నువ్వు పశుపక్షాదుల్లో పుట్టలేదు, మానవుడిగా పుట్టావు. అయ్యా నేను ధనవంతుడిగా పుట్టలేదండి, అది కాదు ఇక్కడ. నువ్వు మానవుడిగా పుట్టావు. మానవుడిగా పుట్టినటువంటి వాడు అవసరమైతే ధనవంతుడు అవుతాడు, అవకాశం వస్తే ధనవంతుడు అవుతాడు, అవకాశం వస్తే విద్యావంతుడు అవుతాడు. అది ఇక్కడ సమస్య కాదు. నువ్వు దానికి అర్హుడుగా పుట్టావు, అందుకని సంతోషించు. మానవ జన్మ కదా, మొట్టమొదటే మనకు ప్రారంభమే ఏం చెప్పాడు స్వామి? జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు ప్రారంభంలోని. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. ఆ దుర్లభమైనటువంటి నరజన్మ నీకు లభించింది కాబట్టి తోష, సంతోషించు, సంతోషించు. రెండోది ఏమిటి? దయా. దయ, దయ కలిగి ఉండు. దయ కలిగి ఉండడం అనేది ఏంటి? ఏదో నీ జేబులో నుంచి 10 రూపాయలు తీసి అవతల వాడికి ఇచ్చేసి నేను దయామయుడిని చెప్పుకోవద్దు. అది కాదు దయ. అది కాదు దయ. దయ అంటే అర్థం ఏంటంటే, నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము అంతా కూడా పరబ్రహ్మ స్వరూపం అని భావించి ఉండడం దయ. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, లేనివాడు, ఉన్నవాడు, అనారోగ్యంతో ఉన్నవాడు, ఆరోగ్యంగా ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడు, నష్టాల్లో ఉన్నవాడు, అందరూ పరబ్రహ్మ స్వరూపం అని భావించడానికి దయ అని పేరు. ఇప్పుడు అందరూ పరబ్రహ్మ స్వరూపం అని భావించిన తర్వాత అవతల వాడు కష్టంలో ఉంటే నీ దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తావు? ఇచ్చేస్తావు, అంతే. అదే దయ. దాని పర్యవసానాన్ని చెప్తున్నాడు, దానికంటే ముందున్నటువంటి భావాన్ని చెప్తున్నా నేను. దానిలో కూడా భగవంతుడే ఉన్నాడు అనేటువంటి భావన రావడమే దయ. క్షమ, ఓర్పు. ఓర్పు, ఓర్పు అనేది ఏమిటి? నువ్వు నచ్చలేదు, లేదా నీకు నచ్చలేదు, నువ్వు ఎవరికో నచ్చలేదు, లేదా నీకెవరో నచ్చలేదు. నువ్వెవరికో నచ్చినప్పుడు వాళ్ళు నీకు నచ్చలేదు అని చెప్పి అన్నారు. నువ్వు నచ్చలేదండి నాకు అన్నారు, నీ మాట తీరు బాగుండదు, నాకు నచ్చదు. వెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. క్షమ, ఓర్పుగా ఉంది. అవతల వాళ్ళు మాట్లాడే విధానం నీకు నచ్చలేదు, నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. వినకుండా ఉండు, వినకుండా ఉండు. ఇది ఓర్పు కలిగి ఉండదు. ఎందుకు ఓర్పు కలిగి ఉండాలి అంటే, అవతల వానిలో కూడా భగవంతుడే ఉన్నాడు కాబట్టి ఓర్పుతో ఉండాలి. ఇంకొక విషయం ఉంది. అయ్యా అవతల వాడు నన్ను దూషిస్తూ ఉన్నాడు, నన్ను నిందిస్తూ ఉన్నాడు, అప్పుడెట్లా ఓర్పుతో ఉండమంటావు? అది మరీ మంచిది. అది మరీ మంచిది. ఎందుకు అంటే, ఈ శరీరాన్ని కదా అతను దూషిస్తున్నాడు. నీ ముఖం దొర్రా ఎట్లుందో అన్నాడు. నీ ముఖం దొర్రా ఎట్లుందో అని అంటే, అది శరీరమా ఆత్మ? శరీరం. అంటే అవతల వాడు నిన్ను తిడుతున్నాడంటే దేనికి సంబంధించి నిన్ను తిడతాడు? అవతల వాడు నీ ఆత్మను అతను నిందించలేడు. ఎందుకంటే వాడి ఆత్మ నీ ఆత్మ ఒకటే కాబట్టి వాడిని వాడు తిట్టుకోలేడు. వాడు నిన్ను తిడుతున్నాడంటే అర్థం ఏంటి? వాడు వేరు నువ్వు వేరు అని అనుకుంటేనే తిట్టగలుగుతాడు. నువ్వు ఆ తిట్లను స్వీకరించావంటే అర్థం ఏమిటి? వాడు వేరు నువ్వు వేరు అని అంగీకరిస్తాండావు అని అర్థం.
వాడు వేరు నువ్వు వేరు అని అంగీకరించినప్పుడే వాడు తిట్టినటువంటి తిట్టను లేదా వాడు పొగిడినటువంటి పొగడతలను స్వీకరించగలవు. అలా కాకపోతే వాడు నేను ఒకటే అనుకున్నప్పుడు ఇది పొగడడం ఏంది, ఇది తిట్టడం ఏంది? ఏమీ లేదు. ఇప్పుడు అతను తిడుతున్నాడు అంటే అర్థం ఏమిటి? దేన్ని తిడుతున్నాడు? శరీరాన్ని తిడుతున్నాడు. శరీరాన్ని తిడితే మంచిదే కదా, శరీరం మీద వ్యామోహం తగ్గిపోతుంది. ఇది ఎవరి చేత కొనియాడబడినటువంటి శరీరం, ఇది నాకు మాత్రం ఎందుకు? ప్రారబ్ధవశాత్తు దీన్ని మోసుకొని తిరుగుతున్నానే తప్ప నేను దీనివల్ల నాకు గాని నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి గాని ఏ విధమైనటువంటి ప్రయోజనం జరగనప్పుడు, ఎవరికి ఇదంటే ఇష్టం లేనప్పుడు, అందరూ దీన్ని నిందిస్తూ ఉన్నప్పుడు దీని పట్ల నాకు మాత్రం ఎందుకు వ్యామోహం? కాబట్టి నిన్ను నిందించేవాడు ఏం చేస్తున్నాడంటే నీకు వైరాగ్యాన్ని, నీ దేహం పట్ల వైరాగ్యాన్ని కలగజేస్తున్నాడు. మనం ఒక చొక్కా వేసుకున్నామండి, మనం చొక్కా వేసుకొని బజార్లోకి వెళ్ళాం. కనిపించిన ప్రతి ఒక్కడు ఏందయ్యా అట్లాంటి చొక్కా వేసుకొని వచ్చినావు అని అన్న. ఏం బుద్ధుందా నీకు? ఎవడైనా ఇట్లాంటి చొక్కా వేసుకుంటాడా అని నలుగురు అన్నారు. ఏం చేస్తాం? నాకు నచ్చింది అని వాదం పెట్టుకుంటామా? ఒకరితో అయితే వాదిస్తాం, ఇద్దరితో అయితే వాదిస్తాం, నలుగురు అనేటప్పటికి ఏం చేస్తాం? అరే ఇది నిజంగానే బాగాలేనట్టుంది అని తీసి అక్కడ పడేస్తాం. అంటే దాని మీద మన వ్యామోహాన్ని పోగొట్టుకుంటాం. అంటే ఏమర్థం? మనల్ని తిట్టేవాడు మనకు ఎంతో మేలు చేస్తున్నాడు. వాడు మనలో శరీరం పట్ల వైరాగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. అందువల్ల ఓర్పుతో ఉండు. ఇంకొకటి ఏంటంటే, కుక్క మనల్ని కరిచిందంటే మనం వెళ్ళి కుక్కను కరవం. మనం వెళ్ళి ఇంజెక్షన్ వేసుకుంటాం. కుక్క కరిచిందంటే ఏం చేస్తాం? నన్నే కరుస్తావా, నాకు మాత్రం పళ్ళు లేవా, నాకు కూడా 32 ఉన్నాయని దాన్ని పట్టుకొని మళ్ళీ మనం కుక్కను కొరకం. దాని పేరు క్షమ. ఓర్చుకుని ఉండడం, సంతోషంగా ఉండడం, దయతో ఉండడం, క్షమతో ఉండడం. సంతోషంగా ఎందుకు ఉండడం? మోక్షానికి అర్హమైనటువంటి జన్మ వచ్చిందని సంతోషంగా ఉన్నాం. దయతో ఎందుకున్నాం? నాలో ఉండేటువంటి పరమాత్మే అన్నిట్లో ఉంది కాబట్టి దయతో ఉన్నాం. ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరు ద్వేషించారు అంటే అర్థం ఏంటి? అతను నా శరీరాన్ని ద్వేషిస్తున్నాడు, అతను నాకు చాలా మేలు చేస్తున్నాడు, శరీరం పట్ల వ్యామోహం లేకుండా చేస్తున్నాడు. కాబట్టి ఓర్పుతో ఉన్నాం. ఆర్జవము, రుజు ప్రవృత్తి అంటే నువ్వు నడుచుకునేటువంటి తీరు ఎలా ఉండాలి? వంకర టింకరగా లేకుండా చాలా రుజు మార్గంలో ఉండాలి. రుజు అంటే ఏమిటి? స్ట్రైట్నెస్ అని. ఆ స్ట్రైట్నెస్ టువర్డ్స్ పరమాత్మ. నువ్వు ఎందుకు రుజుత్వంతో ఉండాలి అంటే నువ్వు పరమాత్మే గనక. నువ్వు పరమాత్మ స్వరూపానివి గనక రుజు మార్గంతో ఉండాలి. రుజు మార్గం ఏమిటి? ఎక్కడికి పోయేటువంటిది రుజు మార్గం? మోక్షాన్ని పొందేటువంటి మార్గం. అది ఆర్జవం. తరువాత ప్రశాంతి, దాంతి. ప్రశాంతి అంటే అంతరింద్రియాల నిగ్రహం, దాంతి అంటే బాహ్యేంద్రియాల నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. అంటే యమ నియమాలు చెప్పాడే అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రశాంతి అంటే ఏ అల్లకల్లోలం లేకుండా హాయిగా ఆనందంగా ఉండు. దేనికి విపరీతంగా స్పందించద్దు. నీ మనసును అల్లకల్లోలం చేసుకోవద్దు, బాధపడద్దు. నీకు నచ్చంది జరిగింది బాధపడద్దు, నీకు నచ్చింది జరిగింది పొంగిపోవద్దు. ఎందుకంటే అది ఉండదు, ఇది ఉండదు. మనం సినిమా చూస్తున్నాం.
మనకు నచ్చని సీన్ వచ్చింది, ఏడ్చాం. కామెడీ సీన్ వచ్చింది, నవ్వాం. ఆ సీను, ఏ సీను 2 నిమిషాలకు మించి ఉండదు. అది మారిపోతుంది, ఇది మారిపోతుంది, అది మారిపోతుంది, ఇది మారిపోతుంది. ఒకటి ప్రపంచం కూడా సినిమా లాంటిది. కాసేపు ప్రశాంతత ఉంటుంది, కాసేపు అలజడి మొదలవుతుంది, మళ్ళీ ఏదో హాస్యం పుడుతుంది, మళ్ళీ ఇంకేదో శృంగారం, ఏదో ఒకటి, ఒక ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది, ఎమోషన్ మారుతూ ఉంటుంది. వాటన్నిటినీ ఒక ప్రసన్నమైనటువంటి దృష్టితో, ప్రశాంతమైనటువంటి స్థితిలో గమనిస్తూ ఉండు. ప్రశాంతి. శాంతి అంటే ఉపశమించడం, అణచడం, అణిగిపోవడం. నీ అంతఃకరణం అణిగిపోయి ఉండాలి. దేనిలో అణిగిపోవాలి? ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడ అనగాలి. అణిగిపోవడం అంటే ఏమర్థం? ఎక్కడి నుంచి పైకి వచ్చిందో అక్కడికి పోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది అంతఃకరణం? నీ అంతఃకరణం కంటే పైన ఉన్నటువంటిది ఏమిటి? సాక్షి స్వరూపమైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ చైతన్యం వల్లనే నీ అంతఃకరణం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? నీ అంతఃకరణం ఆ పరమాత్మలో లయం కావాలి. అది ప్రశాంతి. నీ అంతఃకరణాన్ని పరమాత్మలో లయం చేయడం ప్రశాంతి. ఎప్పుడైతే నీ అంతఃకరణాన్ని పరమాత్మలోకి లయం చేశావో అప్పుడు నీ అంతఃకరణం బాహ్య విషయాల్లోకి వెళ్ళలేదు. బాహ్య విషయాల్లో నుంచి నీ అంతఃకరణం వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి ఆంతర విషయమైనటువంటి ఆ అంతరాత్మ, ప్రత్యేగాత్మ లేదా పరమాత్మ ఏదైతే ఉందో అందులో అణిగిపోయింది. అది ప్రశాంతి. ఇప్పుడు అలలు లేదు, అలలన్నీ అణిగిపోయినాయి. అలలు ఎక్కడ అణుగుతాయి చెప్పండి? ఎక్కడ పుట్టాయో అక్కడే అణుగుతాయి. ఎక్కడ పుట్టాయి? సముద్రంలో పుట్టాయి. ఇప్పుడు ఎక్కడ అణిగిపోయినాయి? సముద్రంలోనే అణిగిపోయినాయి. ఇప్పుడు ఎట్లా ఉంది సముద్రం? ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా సముద్రం ఉంది అంటే అర్థం ఏంటి? అలలు లేదు నా. ఇక్కడ ప్రశాంతంగా మనసు ఉంది అంటే అర్థం ఏంటి? ఆలోచన లేదు నా. కాబట్టి నీ ఆలోచనల్ని మెల్లమెల్లగా 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 శూన్యీకరించుకోవడం, నల్లిఫై చేసుకోవడం, దాన్ని ప్రశాంతి అంటారు. తర్వాత దాంతి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మొత్తం 10. ఈ ఇంద్రియాలు, మనస్సు, ఈ రెండు కలిసి విషయ ప్రపంచంలోకి ప్రవేశిస్తాయి. కన్ను మామూలుగానే ఉంటది, దానికి మనసు కలుస్తుంది. మనసు కలిసి ఇగో ఈ పెన్నును చూస్తుంది. ఇది పెన్ను, ఇది రాయడానికి ఉపయోగపడుతుంది. ఇది కంటికి ఉన్నటువంటి జ్ఞానం. మనసు ఏం చేస్తుంది? దీని రంగు బాగుంది, ఇది బాగుంది. దీని రంగు బాగుంటే ఏమి, బాగలేకపోతే ఏమి, దీని రూపం ఎట్లుంటే ఏమి, దీని ప్రయోజనం ఏమిటి? రాయడం ప్రయోజనం, రాయకపోతే నిష్ప్రయోజనం. రాస్తుందా లేదా అనేది చూడాలి కానీ ఇది ఏ రంగులో ఉంది, ఏ డిజైన్ లో ఉంది, ఇదంతా ఎవరు చెప్తారు? కంటికి మనసు చెప్తుంది. మనసు చెప్తుంది. ఆ మనసు ఎప్పుడైతే దీని డిజైన్ గురించి, రంగు గురించి చెప్పిందో అప్పుడు కన్ను ఇంకోసారి చూద్దాం అనిపిస్తుంది, ఆకర్షణ మొదలవుతుంది. ఇప్పుడు దాంతి ఇంద్రియ నిగ్రహం ఏమిటంటే నీకు అవసరం లేనటువంటి వాటి వైపు చూడకుండా ఉండడం. ఒకవేళ చూసినా దాని అవసరం ఏందో దాని అంతవరకే చూడడం. ఏ వస్తువైనా దాని అవసరం ఎంత ఉందో అంతే చూడగలిగినామంటే అది బంధం కాదు. అవసరానికి మించి చూసినామంటే దాని మీద ఆసక్తి పుడుతుంది. దీంతో అవసరమే ఉంది, దీన్ని తీసాము,
రాశాం. రాస్తుందా? రాస్తుంది. రాయలేదా? రాయలేదు. రాస్తే ఉంచుకుంటాం, రాయలేదు పడేస్తాం, అంతే, అయిపోయింది. ఇప్పుడు దాని మీద ఆసక్తి లేదు. ఇప్పుడు దీని డిజైన్ మీద ఆసక్తి ఉంది, దీని కలర్ మీద ఆసక్తి ఉంది అనుకోండి, అప్పుడు రాయకపోయినా కూడా డిజైన్ బాగుందని అట్లే పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏమైపోయింది, దృష్టి మారిపోయింది. అందువల్ల దాంతి అంటే అర్థం ఏంటంటే, ఇంద్రియాలు ఎంతవరకు చేయాలనో పని అంతవరకే చేయడం, ఎంత అవసరమో అంతే చేయడం. అంతే చేయడం వల్ల ఏమవుతుందంటే లోకయాత్ర జరుగుతుంది కానీ బంధం ఏర్పడదు. లోకంలో మనం జీవించడానికి కావలసినటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది కానీ బంధం ఏర్పడదు. భోజనం ఉంది, ఆకలికి భోజనం తినాలి. ఆకలికి భోజనం చేసినంతసేపు అది బంధం కాదు, అది ఫలానా రుచితో ఉండాలి అని అనుకున్నప్పుడు బంధమే. కాబట్టి దాంతి అంటే అర్థం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే ఇక్కడ మనం అపార్థం చేసుకునేది ఏంటంటే, అంటే తినకుండా ఉండాలనా, తాకుండా ఉండాలనా, కళ్ళు మూసుకొని ఉండాలనా, వినకుండా ఉండాలనా, అది కాదు. ఒక యాత్ర కోసం నువ్వు చేయాల్సినటువంటి పనులు చెయ్యి. మహాత్ములు కూడా వాళ్ళు కళ్ళు మూసుకొని ఉండలే, లోకాన్ని చూశారు. ఎలా చూశారు? కళ్ళు తెరుచుకొని ఉన్నాడంటే ఎదురుగా అనంతమైనటువంటి పరబ్రహ్మ చైతన్యం ఉందని చూశారు, అంతే. వాళ్ళు కూడా భోజనం తిన్నారు. ఎందుకు తిన్నారు? ఈ శరీరానికి ఒక ప్రారంధం ఉంది, అది అనుభవించాలి. అది అనుభవించాలి అని అంటే ఆ శరీరం కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం. ఆ శరీరం జీర్ణమై దానంతకు అది కింద పడిపోయేంత వరకు అది ప్రాణం నిలుపుకొని ఉండాలి. అందుకని దానికి కొంత శక్తి అవసరం, అందుకని తింటున్నాం. పళ్ళు పెడితే తిన్నారు, పాలు ఇస్తే తాగారు, అన్నం పెడితే తిన్నారు, రొట్టెలు పెడితే తిన్నారు. కానీ నేను రొట్టెలు అయితేనే తింటాను, అన్నం తిన్నాను అనలే. నేను పాలు అయితేనే తాగుతాను, నీళ్లు నేను తాగనని అనలే. ఏది దొరికితే అది. కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం. అప్పుడేమవుతుంది, ఆ విషయాలు మనల్ని బంధించవు. అంటే దాని పట్ల ఒక ఉదాసీనత ఏర్పడుతుంది. ఆ ఉదాసీనత వైరాగ్యానికి కారణమవుతుంది. అందువల్ల దాంతి. వీటిని భజ నిత్యం ఆగ్రా, వీటిని అలవాటు చేసుకో. సంతోషము, దయ, క్షమ, ఆర్జవము, ప్రశాంతి, ఇంద్రియ నిగ్రహం, వీటిని నిత్యం ఏర్పాటు చేసుకో. దేన్ని వదిలేయాలి? విషయాలనేటువంటి విషాన్ని దూరం నుంచే వదిలేసి వీటిని తీసుకోవాలి. అంటే ఇక్కడ ప్రాక్టీస్ ఏమిటి? అంతర విషయాలు ఇవన్నీ కూడా. సంతోషం అంతఃకరణానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. దయ అంతఃకరణానికి సంబంధించింది, ఓర్పు అంతఃకరణానికి సంబంధించింది, రుజు మార్గం ఆలోచనకు అంతఃకరణానికి సంబంధించింది, ప్రశాంతి ఆలోచనకు అంతఃకరణానికి సంబంధించింది, దాంతి ఇంద్రియ నిగ్రహం అంతఃకరణానికి సంబంధించింది. అంటే మొత్తానికి మూల కారణం ఏం చెప్తున్నాడు? అంతఃకరణం. అందుకే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో. బంధ మోక్షాలకు కారణమైనటువంటిది మనస్సు మాత్రమే. అందుకనే ఇవన్నీ ఎక్కడ కల్టివేట్ చేయాలి, వీటన్నిటిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అంటే మాటల్లో కాదు, మనసులో. మనసులో ఉండేది ఆటోమేటిక్ గా ఏమవుతుంది, చేతల్లోకి వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. మనసు ద్వారానే కదా ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి, మనసు చెప్పినట్లే కదా ఇంద్రియాలు వింటూ ఉంటాయి. కాబట్టి ఆ మనసులో దైవీ గుణాలను ఎప్పుడైతే మనం నిక్షిప్తం చేస్తామో అప్పుడు మన మాటల్లో దైవీ గుణం ఉంటుంది, చేతల్లోనూ దైవీ గుణం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం?
దైవీ గుణాల పేరుతో పూజ చేస్తున్నాం. పూజ చేతులతో ఉంది, మనసులో లేదు. పూజ అయిపోతే ఈరోజు అద్భుతంగా తయారు చేసినటువంటి చక్ర పొంగలి ప్రసాదాన్ని తిందామని మనసుంది. చేతులు హడావిడిగా అష్టోత్తరం, నోరు హడావిడిగా అష్టోత్తరం చెప్తుంది, చేతులు దాని అంతగా తిరుగుతూ ఉన్నాయి, గబగబ జపమాలు తిరిగిపోతాయి. మనసు చక్ర పొంగలి మీద ఉంది. ఇది కాదు కావాల్సింది. ఎందుకు అంటే శరీరం పవిత్రంగా ఉండాల్సిందే కాదని చెప్పలేదు, కానీ శరీరం మోక్ష సాధనలో ఒకటి, మోక్ష సాధనమే గాని మోక్షాన్ని పొందేది శరీరం కాదు, మోక్షాన్ని పొందేది అంతఃకరణం. మోక్షాన్ని పొందేది అంతఃకరణం, శరీరం కాదు. శరీరానికి మరణమే మోక్షం. శరీరానికి ఎందుకు శరీరం వచ్చింది? ఎందుకు? కర్మను అనుభవించడానికి. కర్మ అనుభవించిన తర్వాత శరీరం ఉండదు, అది పడిపోతుంది. ఇప్పుడు మోక్షం అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం? ఈ కర్మలన్నీ శూన్యం కావడం అని చెప్పుకుంటాం. కర్మలు శూన్యమైన తర్వాత శరీరం ఎందుకు ఉంటుంది? ఉండదు. కాబట్టి ఏది మోక్షాన్ని పొందుతుంది అంటే అంతఃకరణం మోక్షాన్ని పొందుతుంది. అంతఃకరణం శరీరం ఉండగా మోక్షాన్ని పొందుతుంది. అంతఃకరణం ఎప్పుడు పొందుతుంది మోక్షం? శరీరం ఉన్నప్పుడు కూడా పొందుతుంది. ఎప్పుడు? ఈ గుణాలన్నీ వచ్చినప్పుడు. శరీరంలో తీవ్రమైనటువంటి రోగం ఉంది, ఉండని, అది శరీరం యొక్క ప్రారంభం, అనుభవిస్తుంది. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను దానికి సాక్షిగా ఉన్నాను అని అనుకుంటాడు. అది మోక్షం. కాబట్టి మోక్షం అనేది అంతఃకరణానికే. కాబట్టి ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అంతఃకరణం నుంచి రావాలా. మరి శరీరంతో చేసేటువంటి పూజ వీటి వల్ల ప్రయోజనం లేదంటే ఉంది. ఎందుకు? ఈ అంతఃకరణం ఉండాల్సింది శరీరంలోనే కదా. ఈ అంతఃకరణానికి నివాస స్థానం శరీరం. అందువల్ల అది కూడా శుభ్రంగా ఉండాలి, అది కూడా బాగుండాలి, శరీరం కూడా బాగుండాలి. కాదని చెప్పడం లేదు, కానీ అంతకంటే ముందు అంతఃకరణంలో ఈ గుణాలు ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత అనుక్షణం యత్ పరిహృత్య కృత్యం, అనుక్షణం యత్ పరిహృత్య కృత్యం అనాద్య విద్యాకృత బంధమోక్షణం దేహ పరార్థోయమముష్య పోషణే యః సజ్జతే స స్వమనేన హంతి. అనుక్షణం, అనుక్షణం ఒక క్షణం తర్వాత ఇంకో క్షణం, అంటే ప్రతి క్షణం అని అర్థం. అనుక్షణం యత్ పరిహృత్య కృత్యం, అనుక్షణం ప్రతి క్షణం, యత్ ఏ కారణం వల్ల, కృత్యం పరిహృత్య చేయాల్సినటువంటి పని వదిలేస్తాడో. చేయాల్సినటువంటి పని ఏమిటి? అనాది అవిద్యాకృత బంధ మోక్షణం. అనాది అవిద్య, అవిద్య అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎప్పటిది? అనాది, ఎప్పటిదో తెలియదు, ఆది ఎప్పుడో తెలియదు. అంటే ఈ జన్మ పరంపరలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి అజ్ఞానం ఉంది. ఆ అవిద్యాకృత, ఆ అజ్ఞానం వల్ల కలిగినటువంటి బంధం నుంచి మోక్షణం, మోక్షం పొందడం అనేది కృత్యం, అది చేయాల్సినటువంటి పని. నువ్వు చేయాల్సినటువంటి పని ఏందో చెప్పేశాడు. ఏం పని చేయాలి నువ్వు?
అయ్యా నీకు ఈ జన్మ పరంపరలు మొదలైనప్పటి నుంచి నీకు బంధం ఏర్పడింది. ఆ బంధాన్ని పరిహరించుకోవడం కృత్యము. బంధమోక్షణం కృత్యం. అట్లాంటి కృత్యాన్ని యత్ పరిహృత్య, దాన్ని వదిలిపెట్టేసి, అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆకాంక్షను వదిలిపెట్టి, దేహ పరార్థ, దేహ, ఈ దేహం, అయం దేహ, ఈ దేహం పరార్థ, పర అర్థ, పర ఇతరుల యొక్క, అర్థ సొమ్ము. ఈ దేహం ఎవరిది? ఇతరులది. ఇతరులు ఎవరు? పంచభూతాలు. పంచభూతాల సొమ్ము ఇది. దీన్ని అముష్య పోషణే, అముష్య తనది కానటువంటి దాన్ని తనదనుకోవడం. అముష్య అంటే దొంగలించడం అని. వేరే వాళ్ళది నీదనుకోవడం దొంగలించడమే కదా. ఎవరిది శరీరం? పంచభూతాలు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీదనుకుంటున్నావు. నీదెట్లయింది? భూమి నీదా, అగ్ని నీదా, జలం నీదా, వాయువు నీదా, ఆకాశం నీదా? మరి వాటితో కదా ఇది తయారైంది. వాటితో తయారైనప్పుడు ఈ శరీరం మీద అధికారం పంచభూతాలకు కదా ఉంటుంది. నువ్వు నాదని అనుకుంటున్నావు కదా, అముష్య. వాటి దగ్గర నుంచి లాగేసుకున్నావు, దొంగలించుకున్నావు. దొంగలించుకొని పోషణే, దీన్ని పోషిస్తూ ఉన్నావు. అయ్యా వేరే వాళ్ళ కుక్క, దాన్ని నువ్వు పట్టుకొని వచ్చుకున్నావు, మీ ఇంట్లో తాడేసి కట్టేసి పెట్టుకున్నావు, దానికి తిండి పెడతాను. ఏదో ఒక రోజు వాళ్ళు చూస్తారు, మా కుక్కను మాకు ఇవ్వు అని చెప్పి లాక్కొని వెళ్ళిపోతారు. లేదా నువ్వే దానికి కట్టిప్పితే అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మీ ఇంటికాడ తింటది, నువ్వు పెడతాయి అని వాళ్ళ ఇంటికాడ పోయి పనిచేస్తారు. ఎందుకని? అది వాళ్ళది కాబట్టి. వాళ్ళ కుక్కను ఎంత పోషించినా వాళ్ళ కుక్కే కానీ నీ కుక్క కాదు. నువ్వు తీసుకొని చేంజ్ చేసినావు, బలవంతంగా తాడేసి కట్టేసి పెట్టుకొని ఉన్నావు. అందువల్ల దేహ పరార్థ, ఈ శరీరం ఏదైతే నాది 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 అని అనుకుంటున్నావో ఆ శరీరం పరార్థం, ఇతరుల యొక్క సొమ్ము, పంచభూతాల సొమ్ము. దాన్ని అముష్య, దొంగిలించి, అంటే నాది అని అనుకొని, పోషణే, పోషిస్తూ, యహ సజ్జతే, ఎవడైతే సంసిద్ధుడై కాలం గడుపుతూ ఉన్నాడో, ఈ పోషించడంలో కాలాన్ని గడిపేస్తూ ఉన్నాడో, సహా స్వం అనేన హంతి, సహా వాడు, స్వం తనను, అనేన ఆ పోషణ ద్వారా హంతి చంపుకుంటూ ఉన్నాడు. అరే విచిత్రం కదా ఇది. పోషిస్తే పెరగాలి గాని పోషిస్తే చావడం ఏమిటి? నీ దాన్ని నువ్వు పోషించితే పెరుగు, వేరే వాళ్ళను పోషిస్తే వాడు కేసు పెడతాడు. నా కుక్కను పట్టుకొని వచ్చేసాడండి కేసు పెడతాడు. అవి పట్టుకొని వచ్చాడు పర్వాలేదు, దానికి కావలసినటువంటి భోజనం పెట్టాడు, ఇన్ని రోజులు దాన్ని రక్షించాడు అనే కృతజ్ఞత ఏమి ఉండదు అక్కడ. భలేవాడువే నువ్వు, ఆ కృతజ్ఞత ఏమి లేదు. నేను ఇంత చేశాను కదా కృతజ్ఞత, అవంతా ఏం లేదు బాబు. నీది కాందాన్ని నువ్వు పోషిస్తే నువ్వు నేరస్తుడు అంతే. నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నట్టే. సో అనేన హంతి, అనేన దీని ద్వారా నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. అంటే ఏమర్థం? శరీరాన్ని పోషించాలి, రక్షించాలి అనేటువంటి
ఆలోచనతో మోక్షాన్ని పొందాలి అనేటువంటి భావాన్ని అనాది అవిద్యాకృత బంధ మోక్షణం అనేటువంటి కృత్యాన్ని పరిహృత్య వదిలేస్తున్నావు. ఏది చెయ్యాలనో దాన్ని వదిలేసి ఏది చేయకూడదో దాన్ని పట్టుకుంటాం. రెండు ఉన్నాయి ఇక్కడ స్వామి చెప్తున్నది. ఒకటి కర్తవ్యం, ఇంకొకటి పరిహర్తవ్యం. ఒకటి చేయాల్సింది, ఇంకొకటి వదిలేయాల్సింది. నువ్వు రివర్స్ లో ఉన్నావు. ఏది చెయ్యాలనో దాన్ని వదిలేసావు, ఏది చేయకూడదో దాన్ని పట్టుకున్నావు. ఈ తేడా బాబు. అనాది అవిద్యాకృత బంధం నుంచి మోక్షాన్ని పొందడం అనే పనిని పట్టుకో. పట్టుకోలేదు, చూద్దాం. ఇప్పుడేం తొందర, అప్పుడు ముసలాడు అయినప్పుడు చూసుకుందాం. ఇప్పుడేం తొందర. మరి ఇప్పుడేం చేస్తున్నావు? పరార్థ, ఇతరుల సొమ్మైనటువంటి దేహాన్ని అముష్య నాదనుకొని పోషణే సజ్జతి, పోషించడంలో బాగా నిమగ్నం అయిపోయి ఉన్నావు. రకరకాలైనటువంటి మార్గాల ద్వారా ధనాన్ని సముపార్జించి దీనికి కావలసినటువంటి ఆహారము, దీనికి కావలసినటువంటి వస్త్రాలు, దీనికి కావలసినటువంటి రకరకాలైనటువంటి లేపనాలు, అలంకరణలు, వీటన్నిటినీ సమకూర్చడంలో సజ్జతే, తీరిక లేకుండా మునిగిపోయి ఉండవు. దీనివల్ల ఏం చేస్తున్నావు తెలుసా? అనేనా సంహంతి, నిన్ను నీవు చంపుకుంటూ ఉన్నావు. నీ నిజస్వరూపాన్ని నువ్వు మర్చిపోయావు. నీవు సచ్చిదానంద స్వరూపం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అనృతము, జడము, దుఃఖాత్మకమైనటువంటి ఈ శరీరాన్ని నేను అనుకుంటూ ఉన్నావు. దట్ ఈస్ ద రాంగ్ ఇన్ యువర్ అప్రోచ్. కాబట్టి ఏది చెయ్యాలనో దాన్ని వదిలేసాం, ఏది చేయకూడదో దాన్ని పట్టుకున్నాం. ఈ డబ్బంతా నాది, సొమ్మంతా నాది అని చెప్పి దీన్ని దాన్ని ఏమంటారు, సముద్రం గట్టున గవ్వలేరుకుండే పసిపిల్లవాడులాగా ఉత్సాహంగా వీటన్నిటిని సేకరించి పెట్టుకుంటూ ఉన్నావు. ఏమవుతుంది? ఏమీ కాదు. వాటిని వదిలేసి వచ్చేస్తాం. పిల్లవాడు ఇసుకతో ఇల్లు కట్టుకుంటాడు, బొమ్మరిల్లు కట్టుకుంటాడు, ఆడుకుంటాడు. అంతా అయిపోయిన తర్వాత వాడే వాని కాళ్లతో దాన్ని చెడిపేసి బొమ్మరిల్ని చేస్తాడు. అయిపోయింది. శరీరం కూడా అంతే. పంచభూతాలు నీ ప్రారంధం అన్ని అనుభవించడం కోసం వాటి యొక్క అంశాలతో నీ శరీరాన్ని ఏర్పాటు చేసేయి. ఆట అయిపోతుంది. పిల్లవాడు ఎట్లయితే కాళ్లతో దాన్ని చెడిపేసి వెళ్ళిపోతాడో అట్లా ఈ పంచభూతాలే తమలో తాము కలుపుకుంటాయి. అప్పటి వరకు నీలో ఉన్నటువంటివి ఒక్కొక్కటే వెళ్ళిపోతాయి అంతే. ఆ వీధిలో ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లవాడు అమ్మ పిలవగానే వెళ్ళిపోతాడు. ఒక్కోసారి ఏం చేస్తాడు, వస్తానుండుమా అంటాడు. ఇంకొంచేపు ఆడుకొని వస్తానమ్మా, ఇంకొంతసేపు ఆడుకొని వస్తానమ్మా. అంటే 40 ఏళ్లలో ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఇంకొంచేపు ఆడుకొని వస్తానన్నాడు. 50 ఏళ్లలో ఒక జబ్బు వచ్చింది, కొంతసేపు ఆడుకొని వస్తానన్నాడు. 60 ఏళ్లలో హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకొంతసేపు ఆడుకొని వస్తానన్నాడు. అరే పోనీలే పిల్లవాడు కదా ఆడుకొని వదిలిందా. ఎందుకు? టైం కూడా ఉంది. 4:30 పిలిచింది, రా బయలుదేరిపోదు ట్యూషన్ టైం అవుతుంది అని.
వస్తాను మా కాసేపు ఆడుకొని వస్తాను. 5 పిలిచింది, మా కాసేపు ఆడుకొని వస్తాను. 5:30 పిలిచింది, కాసేపు ఆడుకొని వస్తాను. నో, టైం అయిపోతుంది, వచ్చి అంతే. ఇంకా ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకు? 6కు నువ్వు ట్యూషన్ అటెండ్ కావాలి అంటే వేరే అసైన్మెంట్ ఉంది, వేరే అసైన్మెంట్ ఉంది, దీంతో పని అయిపోయింది, ఆడుకునే పీరియడ్ అయిపోయింది, ఇక ట్యూషన్ కి హాజరయ్యేటువంటి పీరియడ్. ట్యూషన్ అయిపోయింది అనుకో, అమ్మ రెడీగా స్కూటీ పెట్టుకొని ఉంటది, మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది. పంపించింది అమ్మే కదా ట్యూషన్ దగ్గర, ఉండిపోని అక్కడే. లేదు, 6 నుంచి 7 ట్యూషన్, లేదా 7:30, లేదా 8 అయిపోయింది. స్కూటీ ముందర పెట్టుకొని రెడీగా ఉంటుంది, రాగానే సంచి తీసుకుంటుంది, కూర్చోరా అంటే తీసుకొని వచ్చేసి అయిపోయింది. కాబట్టి నాకు ఈ ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చింది కదా, నేను 170 ఏళ్ళు బతుకుతాను, 200 ఏళ్ళు బతుకుతాను. నో, టైం పీరియడ్ ఉంది. అది అయిపోతానే అక్కడి నుంచి పిలుపు వస్తుంది. పంచభూతాలు ఆడుతూ ఉన్నటువంటి, అన్ని కలిసి ఆడుకుంటూ ఉన్నటువంటి పంచభూతాలు దేనంతకవి విడిపోతాయి, విడిపోయి వెళ్ళిపోతాయి. పోతూ పోతూ ఏం చేస్తారు ఈ పిల్లలు? ఈ 5 మంది పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళమ్మ పిలిచింది, వాడు వెళ్ళిపోయాడు, వీళ్ళమ్మ పిలిచింది, వీడు వెళ్ళిపోయాడు. లాస్ట్ లో వెళ్ళేవాడు ఏం చేశాడు? ఆ బొమ్మరిల్లను తుడిపేసి వెళ్ళిపోయినాడు, అయిపోయింది. కాబట్టి నాయన, ఇది నీది కాదు. దేహం పరార్థ, దేహ పరార్థ. ఇంకొక అర్థం దీంట్లో ఏముందంటే, పరా అంటే పరమాత్మ, ఇహ కాదు, పర. ఇహ అంటే ఈ లోకం కదా, దేహ నా ఇహ, దేహం ఈ లోకం కోసం కాదు, పరార్థ, పరమాత్మను తెలుసుకోవడం కోసం వచ్చినటువంటిది దేహం, పరమాత్మ కోసం వచ్చినటువంటిది దేహం, అది గుర్తుపెట్టుకోవాలి. అలా పరమార్థం కోసం వచ్చినటువంటి దేహాన్ని దొంగిలించి ఇహార్థం కోసం నువ్వు పోషిస్తూ ఉన్నావు. నేను పోషిస్తూ ఉన్నావు ఏమంటే, నేను ఇంకో 10 సంవత్సరాలులో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాను, దీనివల్ల నాకు 10 కోట్లు వస్తుంది. వెరీ గుడ్. అప్పటికి నీ వయసు ఎంత అవుతుంది? 70 ఏళ్ళు అవుతుంది. ఏం చేస్తుంది? వదిలిపెట్టిపోయేందుకు ఇంత ఆరాటం ఎందుకు? వదిలిపెట్టి పోయేది నీకు స్థిరమని తెలిసినప్పుడు ఎంత ఆరాటపడి ఎందుకు కూడబెడుతున్నావు? లేదండి, మా పిల్లలు ఉన్నారు, వారసులు ఉన్నారు. ఒక ఆయన దిగులుగా ఉన్నాడట, ఆయన దగ్గరకు ఒక అతను వచ్చాడు. ఏమయ్యా దిగులుగా ఉండవని చెప్పాడు. ఏదోలే, నా బాధలు నాకుండాయని అన్న. నీకేం బాధలయ్యా? కావాల్సినంత ఆస్తుంది, 4-5 ఇళ్ళు ఉన్నాయి. ఎవడైనా ఎన్నిళ్ళు కట్టుకోవాలి? ఒకటి కట్టుకోవాలి వాడు ఉండడానికి. 2వ ఇల్లు కట్టినాడంటే అర్థమైంది, వేరే వాడి అవకాశాన్ని వీళ్ళు లాగాడని అర్థం. సరే, కట్టుకున్నావు, 4 ఇళ్ళు కట్టుకున్నావు, దాంట్లో ఏదో ఆదాయం వస్తుంది, తీసుకుంటున్నావు, బ్రతుకుతున్నావు. ఇంకా ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కావాల్సినంత ధనం ఉంది, బంగారం ఉంది, ఇంకేమయ్యా నీకు కొరత అని అంటే, అవునయ్యా ఉంది, కాదని చెప్పలేదు. మరి నీకు ఒక కొడుకు ఉంటాడు, వాడికి ఒక మనోడు ఉంటాడు అంటే, అదే కదా నా బాధ అంటాడు. ఏమి అంటే, నా కొడుకు ఏ పని చేయకుండా బ్రతికినా వాడికి సరిపోతుంది, నా మనోడు ఏ పని చేయకుండా బ్రతికినా వాడికి సరిపోతుంది, నా మనోనికి కొడుకు పుట్టినప్పుడు వాడు ఎట్ట బతుకుతాడా అని బాధపడతాడని అన్నాడు. నా మనోనికి కొడుకు పుడితే వాడు ఎట్లా బతుకుతాడు అని బాధ. ఇప్పుడు ఈయన బాధకు అర్థం ఉందా? ఎందుకని? నీ దేహమే ఇతరులది,
నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావు. సరే, నువ్వు సంపాదించినావు, నువ్వు తింటావు, మిగిలింది ఏమైనా ఉంటే నీ వారసులు ఏమైనా తీసుకుంటారు, లేదంటే వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు తింటారు. వాళ్ళు రైతు పొలాన్ని పండిస్తాడు. పొలాన్ని పండించినటువంటి రైతు ఏం చేస్తాడు? పంట కోసుకుంటాడు. పంట కోసుకొని అతను వెళ్ళిపోతాడు. ఆ కోసేటప్పుడు కొంత ధాన్యం రాలుతుంది, పరిగ అంటారు దాన్ని. ఆ పరిగ ధాన్యాన్ని పక్షులు తింటారు. పక్షులు తింటారు. ఇప్పుడు పక్షుల కోసం పంట పండించాడా? తన కోసం తాను పండించుకుంది. పరిగ తిని పక్షులు బ్రతుకు. మానవుడు కూడా అంతే. నీ కోసం నువ్వు చేసుకో, మిగిలింది ఏమైనా ఉంటే నీ వారసులకు లభిస్తుంది. అంతేగాని వాళ్ళ కోసం నువ్వు పైరు పెట్టావు అని అంటే, పక్షుల కోసం నువ్వు పైరు చేస్తే నీ పరిస్థితి ఏంది? నువ్వెందుకోసం ఉన్నట్టు? నువ్వేం తిన్నట్టు? ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నీ పైరు కోసేసావు, అక్కడ ఉన్న పరిగెత్తి తిన్నాయి పక్షులు, అది సరిపోదు, ఇంకో చోటకు పోతాయి, ఇంకో చోట తింటాయి, ఇంకో చోట పోతాయి, దానివల్ల ఏమవుతుంది? అవి ఎగురుతాయి, లోకాన్ని చూస్తాయి, ఎక్కడెక్కడ ఆహారం ఉందో తెలుసుకుంటాయి, ఏం పని చేస్తే ఆహారం వస్తుందో తెలుస్తుంది. అలా కాకుండా నువ్వు వాటికి పైరు చేసి పెట్టావంటే అవి తింటాయి, బలుస్తాయి, తింటాయి, బలుస్తాయి, అక్కడే ఉంటాయి, ఎగరడం మర్చిపోతాయి. కాబట్టి దేహ పరార్థ, దేహం ఇతరులది లేదా పరార్థం కోసం వచ్చినటువంటి దాన్ని ఏ పని కోసం తీసుకున్నావో ఆ పని వదిలేసి దాంతో వేరే పని చేస్తే ఏమవుతుంది అంటే అది నాశనం అయిపోతుంది. కత్తి కొనుక్కున్నావు, కత్తి దేనికి కొనుక్కున్నావు? కట్టెలు నరకడం కోసం కొనుక్కున్నావు. ఇప్పుడు కట్టెలను కాకుండా తీగలను నరకడం, దాన్ని ఏమంటారు, ఇనుప తీగలను నరకడం మొదలు పెట్టావు అనుకున్నాం. అప్పుడు కత్తి ఏమవుతుంది? పాడైపోతుంది. అంతే. ఒక పనిముట్టును ఏ ప్రయోజనం కోసం అయితే తీసుకున్నావో ఆ పనే చేయాలి దాంతో. అది కాకుండా నువ్వు వేరే పని చేస్తాండవు అంటే అర్థం ఏంటంటే దాన్ని పాడు చేస్తాండవు అని అర్థం. సో మనేన హంతి, దాన్ని నాశనం చేస్తున్నాడు అని అర్థము. కాబట్టి శరీరం నాశనం అయిపోవడానికి కారణం ఏమిటి? శరీరం నశించిపోవడానికి కారణం ఏమిటి అంటే, అది ఏ ప్రయోజనం కోసం వచ్చిందో దాన్ని వదిలేసి వేరే వేరే ప్రయోజనాలు దీని ద్వారా సాధించడం వల్ల, లేదా ఓవర్లోడ్ కావడం వల్ల. ఓవర్లోడ్ కావడం నీ శరీరం బ్రతకడానికి నువ్వు 2 ఇడ్లీలు తింటే సరిపోతుంది. వెరీ గుడ్, 2 ఇడ్లీలు తింటే సరిపోతుంది. కానీ ఆవిడ ఏం చేసింది? పప్పుల పొడి వేసి నెయ్యి వేసింది. ఆ పొడి నెయ్యితో 2 ఇడ్లీలు తిన్నావు. దానికి మంచి కొబ్బరి చట్నీ చేసింది, కొబ్బరి చట్నీతో 2 ఇడ్లీలు తిన్నావు. అల్లం చట్నీతో 2 ఇడ్లీలు తిన్నావు. సాంబార్తో 2 ఇడ్లీలు తిన్నావు. నువ్వు తినాల్సింది ఎన్ని? 2. ఎన్ని తిన్నావు? 8 తిన్నావు. దేనివల్ల? 4 వల్ల. 4 వల్ల 8 తిన్నావు. ఇప్పుడు ఏమైంది? అది ఊబకాయానికి కారణమైంది. నువ్వు పోషిస్తున్నాను శరీరాన్ని అని అనుకొని దానికి రోగం తెచ్చిపెట్టావు. కాబట్టి మనం దాని పరిధిని పరిమితిని మర్చిపోయాము. ఎందుకని? నాది అని అనుకున్నాం కాబట్టి. దాని పరిధిని పరిమితిని మర్చిపోయి ఏదైతే చేయకూడదో దాన్ని చేస్తూ ఉన్నాం. అందువల్ల
ఏది చేయాలి? అనాద్య విద్యాకృత బంధ మోక్షణం, అది చేయాలి, అది కృత్యం. ఏం చేయకూడదు? నీది కానటువంటి దాన్ని నీది అని అనుకోకూడదు. ఇక్కడ మనం పైన ఏ విధంగా అయితే అన్ని అంతఃకరణానికి సంబంధించినవి అని చెప్పి అనుకున్నామో, అదే మాట మొదటి సగంలో చెప్పాడు. అనాద్య విద్యాకృత బంధ మోక్షణం అనేది అంతఃకరణానికి సంబంధించింది. ఎప్పుడైతే మనం అంతఃకరణంలో మార్పు రావాలి, అంతఃకరణంలో మార్పు రావాలి, అంతఃకరణం వల్లనే మోక్షము అని చెప్పి అంటున్నామో, అప్పుడు మనకు వెంటనే వాట్ అబౌట్ ద రిమైనింగ్, మిగిలినటువంటి దాన్ని ఏం చేయమంటావు? మిగిలినటువంటిది ఏది? దేహం అనే ప్రశ్న వస్తుంది. అయితే దేహాన్ని ఏం చేయమంటావయ్యా? నువ్వు అంతఃకరణానికి తోషము, దయ, క్షమ, ఆర్జవము, ప్రశాంతి, దాంతి ఇవన్నీ అంతఃకరణంలో ఇన్కల్టివేట్ చేసుకోమని చెప్తున్నావు. వాటన్నిటిని అంతఃకరణంలో ఫిట్ చేసుకోమని చెప్తున్నావు. మరి శరీరం ఎట్లా అంటే, బాబు శరీరం గురించి నువ్వు ఆలోచన చెయ్యొద్దు. ఎందుకంటే అది నీది కాదు. అది ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చినటువంటిది, పంచభూతాలతో ఏర్పడినటువంటిది, అది ఇతరుల సొమ్ము. అంటే నీ లక్ష్యాన్ని స్పష్టం చేసేసాడు ఇక్కడ. నీ లక్ష్యాన్ని స్పష్టం చేసేసాడు. నువ్వు అంతఃకరణాన్ని నిత్యం శుభ్రపరుచుకుంటూ ఉండాలి. మరి శరీరం ఏమిటి అంటే, ఆ అంతఃకరణం ఉండడానికి ఇది ఒక అధికరణం అంతే, ఇది ఒక చోటు అంతే. దీని ప్రాధాన్యత ఎవరిచ్చారు? ఎవరో డొనేట్ చేశారు, ఎవరో డొనేట్ చేశారు. మనం ఒక తీర్థయాత్ర కోసమని ఒక క్షేత్రానికి వెళ్ళాం. వెళితే అక్కడ మనం అన్నదానం చేయాలని అనుకున్నాం. అన్నదానం చేయాలని అనుకుంటే సరుకులన్నీ కొనుక్కున్నాం. ఇప్పుడు పాత్రలు కావాలి. పాత్రలు మనం కొనం, ఎందుకంటే వాటిని మోసుకొని వచ్చేది లేదు కాబట్టి. వాటిని ఏం చేస్తాం? బాడుక్కు తెచ్చుకున్నాం వేరే వాళ్ళు. ఇప్పుడు మన దృష్టి దేని మీద ఉంటది? మనం చేసేటువంటి వంట మీద ఉంటది, పాత్ర మీద కాదు. అట్లనే పాత్రను పాడు చేస్తామా, దానికి రంధ్రం పెడతామా, మనకే ఇబ్బంది అవుతుంది. ఆ పాత్రను అపరిశుభ్రంగా పెట్టుకుంటామా, మనకే ఇబ్బంది అవుతుంది. ఆ పాత్రను శుభ్రంగా కడుగుతాం, దానికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా చూసుకుంటాం, వంట చేస్తాం. అన్నదానం చేసేసాం, పాత్రను శుభ్రం చేశాం, అవతల వాళ్ళకి అప్పగించేశాం, వచ్చేసాం, అయిపోయింది. అలా కాకుండా మేము వంట చేశాం కాబట్టి ఈ పాత్ర మాదే అని అంటే, అవతల వాడు ఏం చేస్తాడు? వాడొచ్చి చెంబు ఇచ్చిన వాడు చెంబు, గిన్నె ఇచ్చిన వాడు గిన్నె, తట్టిచ్చిన వాడు తట్ట, బిందె ఇచ్చిన వాడు బిందె పట్టుకుపోతాడు. నువ్వు గట్టిగా గింజుకున్నా కూడా లాగి చెంప పట్టు ఒక దెబ్బ కొట్టి లాక్కొని వెళ్ళిపోతాడు. ఏదో పోనీ అని ఇస్తే నాదంటావా అని. మన దృష్టి దేని మీద ఉండాలా? మనం వచ్చింది ఎందుకు? అన్నదానం చేయాలని వచ్చాం. ఆ అన్నం జాగ్రత్తగా ఉడికిందా? అది రుచిగా ఉందా? అది రుజు మార్గంలో ఉందా? అది తినడానికి యోగ్యంగా ఉందా? దాన్ని తింటే అవతల వాళ్ళకి ఏం కాదు కదా? ఇవి మనం చూసుకోవాల్సినటువంటి విషయాలు. దానికంటే ముందు ఏం చేయాలా? పాత్రను కూడా శుభ్రం చేయాలి. అంతే దాని ప్రాధాన్యత, అంతే దాని ప్రాధాన్యత. అంతేగాని పాత్రకు ప్రాధాన్యత ఇచ్చి వంటకు ప్రాధాన్యత ఇవ్వలేదంటే ప్రయోజనం లేదు. పోనీ వంటకు ప్రాధాన్యత ఇచ్చి పాత్రల్ని పాత్రకు ప్రాధాన్యత ఇవ్వలేదంటే ఆ వంట పనికిరాదు.
భాండ శుద్ధి లేని పాకమేళ అన్నమాట. ఇది కూడా శుభ్రంగా ఉండాల్సింది. కాబట్టి నాయన శరీరం దానికి కావలసినటువంటి పరిచర్యలు, దాన్ని ఉంచుకోవాల్సినటువంటి విధానం, శుభ్రత అవన్నీ చేసుకో, దాన్ని ఎవరు కాదని చెప్పాల. కానీ అదే పనిలో సజ్జతే నిమగ్నమైపోయి ఉండద్దు అని స్పష్టంగా చెప్పేశారు. మనం ఇప్పుడు ఒక్కసారి పర్యావలోకనం చేసుకున్నామంటే, ఇప్పటి వరకు ఏం చేస్తున్నామంటే, ఈ శరీరము, దానికి సంబంధించినటువంటి పోషణ, శరీర పోషణ తప్ప మిగిలినటువంటి దాని గురించి ఎప్పుడు ఆలోచన చేసినట్టే మనకు అనిపించదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, చిన్ననాడు బడికి పోయేటప్పటి నుంచి, ఏమిరా బడికి ఎందుకు పోతున్నావు? చదువుకోవడానికి. ఎందుకు చదువుకుంటున్నావురా? ఉద్యోగం చేయడానికి. ఉద్యోగం ఎందుకురా? బ్రతకడానికి. బ్రతికేమిటి నీ ఉద్దేశం ప్రకారం? తిండి తినడం, ఇల్లు కట్టుకోవడం, బట్టలు వేసుకోవడం. భగవంతుని గురించినటువంటి ధ్యానం, ఆత్మధ్యానం, అనాది అవిద్యాకృత బంధ మోక్షణం ఇల్లా. అది లేదు. ఏది కృత్యమో దాన్ని వదిలేశాం. దేనికి ప్రాధాన్యత లేదో దాన్ని పట్టుకున్నాం. ఏది మనది కాదో దాన్ని పట్టుకున్నాం. వేరే వాళ్ళ కుక్క పిల్లని తెచ్చి దాన్ని పోషిస్తా ఉన్నాం. ఏదో ఒక రోజు ఏం చేస్తుంది? గేటు తెరిచిపెట్టినప్పుడు, తాడు వదిలేసినప్పుడు అది పరిగెత్తుకుంటూ దాని యజమాని దగ్గరికి వెళ్ళిపోతాడు. నువ్వు పెడితే తినకుండా ఏమి ఉండదు, తింటది. అది ఎందుకు వద్దంటుంది? ఇది జరుగుతుంది. కాబట్టి మనం పాత్రని, భోజనానికి, రెండిటికి దాని ప్రాధాన్యత దానికి ఇచ్చి పాత్రను వదిలేసి వెళ్ళిపోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి అని శంకరాచార్యులు వారు చెప్తూ ఉన్నారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆత్మకి ఏమి అంటారు కదా, మరి అంతఃకరణం ఆత్మలోకి ఎలా అంటుతుంది? అంతఃకరణం ఆత్మకు అంటదు. లేదు, అంటదు. మరి అంతఃకరణం ఒక అర్థం అనుకో. అంతఃకరణం ఒక అర్థం. ఆత్మ సూర్యుడు అనుకున్నాం. ఇప్పుడు సూర్యుని యొక్క వెలుతురు వల్ల అర్థం ప్రతిబింబిస్తూ ఉంటుంది. సూర్యుడు లేదనుకున్నాం, అద్దంలో ముఖం కనిపిస్తుందా? వెలుతురు లేదంటే కనిపిస్తుందా? కనిపించదు కదా. కాబట్టి ఆ అంతఃకరణం పనిచేయడానికి కారణమైనటువంటిది ఆత్మ. తర్వాత చాప్టర్స్ లో వస్తుంది. అంటే అంతఃకరణానికి సాక్షిగా ఉండేవాడు. సాక్షి అంటే పైనుంచి చూస్తూ ఉండేవాడు. ఆ పైనుంచి చూస్తూ ఉన్నటువంటి ఆత్మ ఉన్నది. అంటే ఇక్కడ ఏమిటంటే లెక్క, ఒక నాటకం జరుగుతుంది. ఆ స్టేజ్ మీద ఒక లైట్ వేశారు. ఆ లైట్ డ్రామాలో ఉండే డైలాగులు ఏం చెప్పదు, యాక్షన్ చేయదు. అది అట్లా వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుతురులో ఇవి చేస్తూ ఉన్నటువంటి నటన అంతా తెలుస్తూ ఉంటుంది. ఆ వెలుతురు లేదనుకోండి, నటిస్తారా? నటన జరుగుతుందా? జరగదు. కాబట్టి ఆత్మ ఆ దీపం, అంతఃకరణం నటులు. ఇది నాటకం ఆడుతూ ఉంటుంది. ఇంద్రియాల ద్వారా, శరీరం ద్వారా ఇది నాటకం ఆడుతూ ఉంటుంది. అలా నాటకం ఆడడానికి కారణమైనటువంటిది వెలుతురు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇంత నాటకానికి ఈ బల్బుకు సంబంధం ఉందా? ఈ దీపానికి సంబంధం ఉందా? లేదు. అట్లని దీపం లేకపోతే నాటకం జరుగుతుందా? జరగదు. పోని దీపం వెలుగుతూ ఉంది,
నాటకం అయిపోయిన తర్వాత కూడా దీపం వెలుగుతుందా? వెలుగుతూనే ఉంది. అప్పుడు ఖాళీగా ఉండేటువంటి ఆ స్టేజ్ ని దీపం ప్రకాశింపజేస్తుందా? చేస్తుంది. దాని మీద నటులు వస్తే ప్రకాశింపజేస్తుంది. కాబట్టి సృష్టి జరిగినప్పుడు, లయం అయిపోయినప్పుడు ఎప్పుడు పరబ్రహ్మము అలాగే ఉంటది. సృష్టి జరుగుతుంది అంటే నాటకం ప్రారంభమైంది, అప్పుడు సృష్టిని ప్రకాశింపజేస్తుంది. నాటకం అయిపోయింది, అప్పుడు లయాన్ని ప్రకాశింపజేస్తుంది. వీడు రంగులు వేసుకుంటాడు, దానికి రంగులు. వీడు డైలాగులు చెప్తాడు, దానికి డైలాగులు. వీడికి కోపం వస్తుంది, దానికి కోపం ఉంది. వీడు శాంతంగా ఉంటాడు, దానికి శాంతం ఉంది. అంటే ఎమోషన్స్ అన్ని ఎవరికి ఉంటాయి? నటులకు ఉంటాయి. దెర్ ఈజ్ నో ఎనీ ఎమోషన్స్ టు ద లైట్. అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. అందుకని ఏం చెప్తున్నావంటే, నువ్వు ఈ గుణాలన్నీ అంతఃకరణంలో ప్రవేశపెట్టాలని ఎందుకు అంటున్నావు? ఎలాగో లైట్ ఉంది, నాటకం వేస్తూ ఉన్నావు. మంచి నాటకమే, మంచి దానికి అనుకూలంగా ఉండేచ్చి. నువ్వు దాంట్లో కలిసిపోవడానికి కావాల్సినటువంటి నాటకం చెయ్యి. నువ్వు దాన్ని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి నాటకం చెయ్యి అని చెప్తున్నా. అంతేనా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.